గణపతి కథలో చాలా ముఖ్యమైన అంశం మాతాపితృ సేవ. కుమారస్వామి తీర్థయాత్ర పేరు మీద 3 కోట్ల తీర్థాలు తిరిగే ప్రయత్నం చేస్తే గణపతి కేవలం సూక్ష్మమైన ఉపాయాన్ని గ్రహించి, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి, ఇంట్లో వాళ్ళకి సేవ చేయనప్పుడు బయట వాళ్ళకి సేవ చేసి ఉపయోగం ఏమిటి, దానికంటే ఇంట్లో సేవ చేయాలి, ముందు బాధ్యతలు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన లోకానికి తెలియజేయడానికి వీలుగా బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు సిద్ధి బుద్ధికి పతి అయినవాడు కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి దీనికి ఫలమేమిటో చెప్పమని అడిగాడు. భూమండలం మీద ఎన్ని కోట్ల తీర్థాలు ఉన్నాయో అన్ని కోట్ల తీర్థాలని సేవించినటువంటి ఫలం తల్లిదండ్రులకు సేవ చేస్తే వస్తుంది. అది మన సంస్కృతి ఏర్పాటు చేసిన నియమం, మన శాస్త్రాలు చెప్పిన మాట. మన బాధ్యతలు మనం విస్మరించి ఏవో ఉత్సవాలు, ఊరేగింపులు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యాత్రలు, పండుగలు, పబ్బాలు, బయట సామాజిక సేవనం ఇవన్నీ ఎన్ని చేసినా అసలు బాధ్యత నిర్వర్తించినటువంటి పాపం వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా.